ది మ్యూటెంట్ అని అందరూ నిక్నేమ్తో పిలుచుకునేటటువంటి బెలారస్ బాడీ బిల్డర్ ఇలియా గోలెం హార్ట్ అటాక్తో చనిపోయారు. గుండె నొప్పి రావడంతో అతను సడన్గా కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఇతన్ని బాహుబలి బాడీ బిల్డర్గా చెప్పుకోవచ్చు. దాదాపుగా 154 కేజీల బరువు ఉంటారు. కానీ ఇతనికి శరీరంలో ఎక్కడ కూడా కొవ్వు అనేది ఉండదు. ఈయన శరీరం యొక్క ఆకృతి ఫిట్గా ఉంటుంది. అందుకే ఇతనికి సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కఠినమైనటువంటి వర్కౌట్స్ చేయడం, భారీగా ఆహారాన్ని తీసుకోవడం అనేది ఇతని యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి. అయితే ఇతను సెప్టెంబర్ 6వ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో కింద పడిపోయారు. అతని యొక్క భార్య వెంటనే సిపిఆర్ చేసింది. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే అతను కోమాలోకి వెళ్ళిపోయినట్టుగా డాక్టర్లు ప్రకటించారు. అయితే అతనికి చికిత్స అందించినా కూడా ఎటువంటి స్పందన అనేది కనిపించలేదు. చివరికి అతను మరణించినట్టుగా డాక్టర్లు గుర్తించడం జరిగింది. అయితే ఇతని యొక్క ప్రత్యేకతను మనం చూసినట్టయితే ఇతని యొక్క ఛాతీ 71 ఇంచులు ఉంటుంది. ప్రపంచంలో ఇంత భారీ ఛాతీ కలిగినటువంటి వ్యక్తి మరొకరు ఉండరు అని చెప్తూ ఉంటారు. అయితే ఇతడు 6 అడుగుల ఎత్తు ఉన్నప్పటికీ, 154 కేజీల బరువు ఉన్నప్పటికీ అత్యంత ఫిట్గా ఉండేటటువంటి మొట్టమొదటి వ్యక్తి. బరువులు ఎత్తడంలో ఈయనది ప్రత్యేకమైనటువంటి శైలి. రోజుకు కనీసం 16,500 క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారాన్ని ఇతను తీసుకునేవారు. రోజుకు 7 సార్లు భోజనం చేస్తారు. 5 పౌండ్ల స్టిక్స్, కనీసం 100 పీసుల సూషి అనేటటువంటి ఫైబర్ రిచ్ ఫుడ్ను ఇతను తీసుకుంటారు. ప్రత్యేకంగా డైటీషియన్లు ఆహారాన్ని కంట్రోల్ చేస్తారు. అయితే ఇతను బాల్యంలో చూసినట్టయితే చాలా సన్నగా ఉండేవాడు. తనకు 17 ఏళ్ళు వచ్చే వరకు చాలా బక్కపల్చగా ఉండేటటువంటి వ్యక్తి ఇతను 70 కేజీల బరువుతో కనీసం ఒక పుషప్ కూడా చేయలేకపోయేవాడు. అయితే ఆ తర్వాత ఆర్నాల్డ్ని స్ఫూర్తిగా తీసుకొని మెల్లమెల్లగా బాడీని బిల్డ్ చేసుకున్నాడు. 7 ఏళ్ల తరబడి క్రమశిక్షణతో తన బాడీని బిల్డ్ చేసుకున్నారని మ్యూటెంట్ చెబుతూ ఉండేవాడు. తన యొక్క బాడీ బిల్డింగ్ నైపుణ్యాలతో అనేక దేశాల్లో ఇప్పటికే ఇతను పర్యటించాడు. సోషల్ మీడియాలో కూడా ఇతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చాలా గట్టిది. అత్యంత ఫిట్గా ఉండేటటువంటి ఈ యొక్క వ్యక్తికి హార్ట్ అటాక్ రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ది కూడా ఇలాంటి మరణమే. పునీత్ రాజ్ కుమార్ అనేటటువంటి అత్యంత ఫేమస్ హీరో సేమ్ ఇలాగే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అసలు ఈ యొక్క గుండెపోటు ఎందుకు వస్తుంది? ఈ యొక్క అత్యంత ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ గుండెపోటు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది.